గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ వన్ మోర్ ఎపిసోడ్. ఇది మనకి వచ్చేసరికి 23rd ఎపిసోడ్ అవుతుంది. మనకి వచ్చేసరికి లైవ్ అనమాట. ఇప్పుడు నేను చూసింది నిజంగా లైవ్ ఎంత బోరింగ్గా ఉంటుందో నాకు తెలియదు ఇంతవరకు. మహా అయితే 5 minutes అలా చూసాను, కానీ ఇంతవరకు ఇంత లాంగ్ స్పాన్లో చూడలేదు. మనకి మొత్తం కట్ ఆఫ్ చేసుకుంటూ ఒక 1.5 hour పెడుతున్నారు. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ నిజంగా ఇలా చూస్తే సుత్త బోరింగ్. సో కొత్త చీఫ్ అయితే ఎలక్ట్ అయిపోయారు. మనకి కొత్త చీఫ్ ఏంటి, ఎవరెవరు వీళ్ళ క్లాన్లో ఉన్నారు, కొత్త క్లాన్కి వచ్చారు, నిఖిల్ క్లాన్లో ఎవరెవరు ఉన్నారు, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాము. ఇది లైవ్ అనమాట. మనకి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు అందరూ కూడా రివ్యూస్ ఏంటంటే, అసలు రివ్యూస్ అనే కన్నా చెప్పాలంటే ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు క్లాన్ మెంబర్స్ ఎవరెవరు వచ్చారనేది చెప్పేస్తాను నేను. చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేది కూడా నేను నోట్ చేశాను, బికాస్ పాయింట్స్ అన్ని మర్చిపోతున్నాం అందుకని చెప్పేసి. మొత్తానికైతే సీత మనకి కొత్త చీఫ్గా ఎలెక్ట్ అయింది. ఇది చూసారు కదా, హ్యామర్ టాస్క్ వచ్చింది. హ్యామర్ టాస్క్ ద్వారా హౌస్ మేట్స్కి వదిలేశాడు బిగ్ బాస్ డెసిషన్. దట్ ఏంటంటే నార్మల్గా చెప్పకుండా చిన్న టాస్క్ లాగా పెట్టాడు, కాంపిటీషన్ లాగా పెట్టి దాంట్లో ఎవరు పట్టుకుంటే వాళ్ళకి వస్తున్నారు. దీంట్లో మొత్తం నాకు చూసినట్లయితే ప్రోమో చూసాను నేను, లైవ్ నేను ఇది చూడలేదు హ్యామర్ది. ఆ ప్రోమోలో ఏంటంటే నాకు మొత్తం నిఖిలే గేమ్ ఆడిచ్చినట్లుగా అనిపించింది చాలాసార్లు. తనే పట్టుకోవడం గట్టిగా అందరికన్నా ముందు వచ్చేసి ఎవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేశాడు. చూసినట్లయితే అదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే సీత అవ్వడానికని గేమ్ నిఖిల్ ప్లే చేసినట్లుగా అనిపించింది నాకు అక్కడ. ఫైనల్గా ఎపిసోడ్ వస్తుంది కదా, అది కూడా చూద్దాము. చూసిన తర్వాత దాని గురించి ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా అయితే సీత చీఫ్ అయింది కొత్తగా. ఇప్పుడు మళ్ళీ క్లాన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మెంబర్స్కి వదిలేశాడు బిగ్ బాస్ అయితే. ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు, ఏ పాయింట్స్ చెప్పాను అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్లీ విష్ణుకి ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ చెప్పాడు విష్ణుని సెలెక్ట్ చేసుకోమని. భయపడుతూ చెప్పింది ఆవిడ. ఎవరికి భయపడుతుందో ఎందుకు భయపడుతుందో తెలీదు. మొత్తానికైతే అసలు చెప్పాలా వద్దా అన్న ఇంటెన్షన్తో చెప్పేసింది. బిగ్ బాస్, నేను సీత టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను, బికాజ్ నాకు ఇంతకుముందు ఉన్నటువంటి శక్తి టీంలో నాకు రికగ్నిషన్ రాలేదు అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కాంతార టీంలోకి, అంటే సీతా టీంలోకి వెళ్దాము అనుకుంటున్నాను అని చెప్పేసి సీతా టీంలోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ మెంబర్ సీతా టీంలో విష్ణు. నెక్స్ట్ ఛాన్స్ సోనియాకి వచ్చింది. సోనియా ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆబ్వియస్లీ నిఖిల్ టీంలోకి వెళ్ళిపోతుంది. నిజంగా నిఖిల్కి సిగ్గులేదు అనిపిస్తుంది నాకైతే. ఎన్ని మాటలు అందో అసలు ఆ నైట్ ఎపిసోడ్లో అయితే మాత్రం, నామినేషన్స్ అయిన తర్వాత ఎన్ని మాటలు అందో. అండ్ ఇక్కడ నిఖిల్ కూడా డబల్ సైడెడ్గా అనిపిస్తున్నాడు నాకు. వింటున్నాడు, సోనియాకి ఎదురు చెప్పలేకపోతున్నాడు. ప్రతిదీ కన్విన్సింగ్గా మాట్లాడుతున్నాడు, కానీ సోనియాతోటి ఏది కూడా తను మిస్టేక్ చేస్తోంది, ఇది నీ తప్పు అని ఎక్కడ కూడా పాయింట్అవుట్ చేయలేకపోతున్నాడు. డోంట్ నో, డబల్ గేమ్ ఆడుతున్నాడా, సేఫ్ గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఆ అమ్మాయితో ఎందుకులే అనుకుంటున్నాడు, బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో అని కూడా అనుకుంటున్నట్టున్నాడు. బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది అనేది ఇప్పుడు ఈవిడతో మాట్లాడి సోనియాతో ఉన్నది ఎలా పోర్ట్రే అవుతుందో కూడా థింక్ చేయాలి కదా. మరి అది థింక్ చేయకుండా మిగిలినవన్నీ థింక్ చేస్తున్నట్లున్నాడు. సో ఎనీహౌ సోనియా వచ్చేసరికి ఫస్ట్ నేను నిఖిల్ టీమ్ కని చెప్పకుండా ఈ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తుంది. కోఆర్డినేషన్, షేరింగ్ ఉంటాయని చూస్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్షిప్, కోఆర్డినేషన్, షేరింగ్ ఇవన్నీ ఉంటాయని మనం టీమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఆల్సో కొంచెం కమాండింగ్గా ఇవన్నీ నాకైతే శక్తి టీంలో కనిపించాయి నిఖిల్ దగ్గర. అందుకని నేను శక్తి టీంకి వెళ్తున్నాను అని ఏదో ఒక ట్యాగ్ లైన్ వేసేసి వెళ్ళిపోయింది దాంట్లోకి. ఇప్పుడు బిగ్ బాస్ లాగా ఫీల్ అయిపోతుంది నిజంగా చూస్తే నాకు. నెక్స్ట్ వచ్చేసరికి నైనిక నేను నిఖిల్ దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నాను. బట్ సీత కొంచెం ఫ్రెండ్షిప్ కుదిరింది కదా నిఖిల్ టీంలో ఉన్నప్పుడు తినకి. అందుకని చెప్పేసి నైనిక, విష్ణు, సీత మంచి ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు. అందుకని చెప్పేసి ఇక్కడ సీత టీంలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ తను ఏం చెప్పిందంటే, సీతకి నాకు ఫస్ట్ నుంచి బాండింగ్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను నిఖిల్ టీం ఆల్రెడీ చూసేసి ఉన్నాను, తన టీం ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంది. బట్ ఇక్కడ సీతా టీంలో నా ఎబిలిటీస్ ఈ టీంకి హెల్ప్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేనైతే సీతా టీంలోకి వెళ్తున్నాను అని ఒక కంక్లూజన్ ఇచ్చి సీతా టీంలోకి వెళ్ళింది. బికాజ్ నిఖిల్ టీం ఆల్రెడీ పృథ్వీ వీళ్ళు ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పుకొని వెళ్ళింది అనమాట. నెక్స్ట్ పృథ్వీ, యాజ్ యూజువల్ నిఖిల్ టీమే.
ఈయన చెప్పింది ఏంటంటే లీడర్ స్ట్రాంగ్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. సో లీడర్షిప్ బాగుంటుంది నిఖిల్ది, కొంచెం కమాండింగ్గా చేయగలుగుతాడు, ఆ టీంని బాగా లీడ్ చేయగలుగుతాడు అన్న దాంతో నేను నిఖిల్ టీంలోకి వెళ్తున్నానని చెప్పుకుంటే ఒక గూట్లోకి చేరారనమాట ముగ్గురు మొత్తానికి. రండి రండి అనుకుంటూ సోనియా కూడా వెల్కమ్ చెప్పింది. నెక్స్ట్ నబీల్ గురించి కూడా మనకి ఇంకా కంక్లూజన్కి వచ్చేసి ఉండొచ్చు సీతా టీంకి వెళ్ళిపోతాడు అనేది. సీతా టీంకి ఎందుకు వెళ్ళాడు అంటే ఇక్కడ వచ్చేసరికి ప్రీవియస్గా మనకి మధ్యలో అభయ్ టీం కాకముందు వీళ్ళందరూ కూడా ఒక టీంలో ఉండింది, నైనిక వీళ్ళ టీంలో ఉన్నారు. సో అప్పుడు ఒక బాండింగ్ అండర్స్టాండింగ్ అంతా వీళ్ళకి కుదిరింది. సో మాకు కుదిరింది, అందుకని చెప్పేసి నేను సీతా టీంలోకి వెళ్ళాలి అనుకుంటున్నాను. అండ్ ఆల్సో సీతకి నాకు ఇద్దరికి కూడా చీఫ్లు అవ్వాలి అని ఉంది ఎప్పటి నుంచో. ఫైనలీ సీత అయ్యింది, అందుకని నేను హ్యాపీ. సో తన దాంట్లోకి వెళ్తున్నాను. అండ్ సీత కూడా జెన్యూన్ టీం మొత్తం కూడా జెన్యూన్గా ఉంటారు, ఓపెన్గా మాట్లాడతారు ఏదున్నా కానీ. అందుకని నేను సీత టీం చూస్ చేసుకుంటున్నాను అని సీత టీంలోకి అయితే వెళ్ళాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఈయన కూడా సీత టీంకి వెళ్ళాడు. బట్ ఈయన ఇచ్చిన పాయింట్ ఏంటి అంటే సీత కరేజియస్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. అండ్ ఆల్సో నాకు దానికి పర్సనల్గా బాండింగ్ ఉంది అని ఏదో ఒక పాయింట్ చెప్పాడు ఆయన. మేబీ ఫస్ట్ నుంచి కొంచెము బాండింగ్, మాట్లాడుకోవడం, షేరింగ్ ఇవన్నీ ఉన్నాయి, అందుకని చెప్పేసి నేను తన టీంలోకి వెళ్తున్నాను అని సీత టీంలోకి వెళ్ళాడు. సో ఇంతటితో మనం చూసుకున్నట్లయితే ఓన్లీ పృథ్వీ అండ్ సోనియా తప్ప విష్ణు, నైనిక, నబీల్, ఆదిత్య ఈ నలుగురు సీత టీంలోకి వచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇక్కడ మనం వచ్చింది సోనియా. సో నెక్స్ట్ వచ్చేసరికి యష్మిని పిలిచారు. యాక్చువల్గా ఇక్కడ మణికంఠ, ప్రేరణ, యష్మి ముగ్గురు మిగిలిపోయారు అనమాట. దాదాపు బిగ్ బాస్ ఒక అరగంట సేపు అలాగే పెట్టి ఏం చెప్పకుండా కూర్చున్నాను. నాకు అనిపించింది లైవ్ ద్వారా ఏంటంటే బిగ్ బాస్ తన గేమ్ ముందు ఎదుకు రాసుకొని ఉంటాడు కదా, వీళ్ళు ఏమేమి చేస్తున్నారో ఎలా చేస్తున్నారని అప్పటికప్పుడు గేమ్ మారుస్తున్నాడు అనిపించింది నాకు ఈ గ్యాప్లు ఇవన్నీ చూసిన తర్వాత. ఒకరిని పిలవడానికి ఇంకొకరిని పిలవడానికి మధ్యలో దాదాపు 10 to 15 minutes గ్యాప్ తీసుకున్నాడు బిగ్ బాస్ లైవ్లో. ఏం ప్లాన్లు గీస్తున్నాడు వెనకాల తెలీదు బిగ్ బాస్ అయితే. సో యష్మిని పిలిచారు. యష్మిని పిలిచిన తర్వాత ఆవిడ చెప్పడం ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చాము, పర్సనల్ బాండింగ్ పెంచుకోవడానికి కాదు అనే ఈ 3 హైలైట్ పాయింట్స్ చెప్పింది. అంటే మెయిన్ ఈ టీంని ఉద్దేశించి, సోనియాని ఉద్దేశించి ఈ పాయింట్ చెప్పింది ఈ అమ్మాయి. చెప్పి నేను సీతా టీంలోకి వెళ్తున్నాను అని చెప్పి సీతా టీంకి వచ్చింది. మొత్తం గర్ల్స్ అందరూ కూడా ఒక దగ్గర చేరారు ఎక్సెప్ట్ సోనియా. ఆవిడ అసలు గర్ల్స్లోనే కలవదు, అదేంటో మరి విచిత్రం ఫస్ట్ నుంచి కూడా. నెక్స్ట్ మణికంఠ వచ్చేసరికి ఇక్కడ కూడా అగైన్ మణికంఠ అని యాక్చువల్లీ ఏం జరిగిందంటే మణికంఠ అండ్ ప్రేరణ మిగిలిపోయారు. ఇప్పటికే సీతా టీం ఫిల్ అయిపోయింది, మొత్తం 5 members సీతా టీం ఫిల్ అయిపోయింది. నిఖిల్ టీంలో మాత్రమే వేకెన్సీ ఉంది. వీళ్ళు పృథ్వీ అండ్ సోనియా ఉన్నారు, వీళ్ళిద్దరే, ఇంకా అంతా ఖాళీగానే ఉంది టీం అంతా. సో ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే బిగ్ బాస్ ఒకటి తనకి ఏ టీంకి వెళ్ళాలని ఉందో అని అడిగితే సీతా టీంకి అన్నాడు. సో సీతా టీంకి వెళ్ళాలి అంటే సీతా టీం ఎవరో ఒకరిని స్వాప్ చేయాలి నిఖిల్ టీంకి అని ఒక కండిషన్ పెట్టాడు బిగ్ బాస్. బట్ మనకంట ఒక పాయింట్ చెప్పాడు, నేను సీతా టీంకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను, స్ట్రాంగ్ పాయింట్ నాకు ఉంది అని చెప్పిన పాయింట్ ఏంటి అంటే సో ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంటుంది అని నాకు సీత చీఫ్ అయ్యే ముందు, చీఫ్ అయిన తర్వాత, క్లాన్ సెలెక్ట్ చేసుకునే ముందు చెప్పింది. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ టీం నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను నిఖిల్ టీం తోటి, సో ఆ లీడర్షిప్ ఎలా ఉంటుందో తెలుసు, తన దగ్గర నుంచి పాయింట్స్ నేను ఎలాంటివి నేర్చుకోవాలో చీఫ్ అవ్వడానికి అలాంటివి నేర్చుకున్నాను. ఇప్పుడు సీత దగ్గర నుంచి కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నాను, అందుకే సీతా టీంకి వెళ్ళాలి అనేది పాయింట్ చెప్పాడు ఇక్కడ. సీత ఏం చెప్పింది అంటే సో కొంచెం ఆల్రెడీ చాలామంది వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకొని వచ్చారు. సో వీళ్ళని హర్ట్ చేసి నేను స్వాప్ చేయాలి అనుకోవట్లేదు ఇక్కడ, అందుకని నేను స్వాప్ చెయ్యలేను అని అయితే తను చెప్పింది అనమాట. అది కొంచెం హార్ట్ ఫెల్ట్గానే అనిపించింది, బికాజ్ నమ్మి వచ్చిన వాళ్ళని ఎవరు కూడా తీయాలి అనుకోరు, అది మళ్ళీ ఇంకొక దానికి దారి తీస్తుంది, అందుకని చెప్పేసి తను స్వాప్ చెయ్యలేను అని చెప్పింది. ఇంకా మనకంటే చాయిస్ లేదు కదా, బిగ్ బాస్ చేతులు ఎత్తేస్తాడు నాకు సంబంధం లేదు అని. సో
సో మణికంఠ ఇంకేంటంటే ఎలాగో ఈ టీమే ఖాళీగా ఉంది కాబట్టి ఆ టీంకి వెళ్ళాలి అని చెప్పారు, వెళ్ళిపోయాడు, వచ్చేసాడు మొత్తానికి ఫైనల్గా నిఖిల్ టీంలోకి అగైన్. అండ్ నెక్స్ట్ లాస్ట్లో మిగిలింది ప్రేరణ. ప్రేరణకి పాపం అందరు నవ్వుకుంటూ కూర్చున్నారు అక్కడ. ప్రేరణ చాయిస్ లేకుండా అయిపోయింది కదా ఇక్కడ తినకూడాను. లాస్ట్లో వచ్చిన తను ప్రేరణని పిలిచినప్పుడు ఏమైందంటే ప్రేరణ పాయింట్ రైజ్ చేసింది బిగ్ బాస్కి, నాకు చాయిస్ ఇవ్వండి, నాకు చాయిస్ ఇవ్వకుండా ఎందుకు చేశారు నా టీంలో, అంటే ఫస్ట్ అభయ్ టీం నుంచి వచ్చిన వాళ్ళని నేను బాగానే ఆడాను కదా గేమ్, నాకెందుకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు, లాస్ట్ టైం కూడా ఇలానే అయింది అని చెప్పేసి రైజ్ చేసింది. బిగ్ బాస్ అవేం కన్సిడర్ చేయడు, అసలు చేయకుండానే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కండిషన్ పెట్టాడు, నువ్వు వెళ్ళాలి అంటే సీత టీంకి స్వాప్ చేయాలి అనేసి. సీత మళ్ళీ అదే చెప్పింది పాయింట్, స్వాప్ చేయలేను బట్ ప్రేరణని నా టీంలోకి తీసుకుంటాను ఎలా అయినా అనింది. బట్ ఏమైందంటే యష్మి నిజంగా నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఇప్పటివరకు యష్మిని ఒక పాయింట్ ఆఫ్ వేలో ఆలోచిస్తూ ఉంటే నేను ఇప్పుడు ఈ ఎపిసోడ్ తర్వాత యష్మిని ఇంకొక రకంగా నేను ఒక స్టెప్ ఎక్కింది అనిపించింది నాకు ఇక్కడ ఈ ఎపిసోడ్ ద్వారా. అంత గొడవైన తర్వాత, అంత హేటెడ్ వచ్చిన తర్వాత ఆ మనిషి మీద, సోనియా మీద, స్టిల్ నేను ఆ క్లాన్లోకి వెళ్ళడానికి రెడీ, నాకు ఏ టీం అయినా ఒకటే, నేను ఎక్కడైనా ఆడతాను అనే ఒక స్ట్రాంగ్ పాయింట్ తీసుకొని హ్యాపీగా తట్టు ఏదో సాడ్గా వెళ్ళాలి కదా అన్న దాంట్లో కాకుండా హార్ట్ ఫెల్ట్గా యాక్సెప్ట్ చేసింది ఈ పాయింట్ని. యాక్సెప్ట్ చేసి నేను వెళ్తాను నాకేం పర్లేదు అని అయితే తను చెప్పిందనమాట. బట్ అది యష్మి ప్రేరణ ఓకే అనుకుంటే వెళ్తాను నాకేం ప్రాబ్లం లేదు, సీత ఓకే చెప్తే అనింది. సో ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా ప్రేరణ సీత టీంకి వెళ్ళాలి అని గట్టిగా ఉంది, అందుకని చెప్పేసి యష్మి ఇంకా తన టీంలో నిఖిల్ టీంకి వెళ్ళింది. సో ఫైనల్గా క్లాన్స్ అయితే ఫామ్ అయిపోయాయి. సీతా క్లాన్లో ఇప్పుడు విష్ణు, నైనిక, నబీల్, ఆదిత్య అండ్ ప్రేరణ వచ్చారు. వేరాజ్ నిఖిల్ టీంలో వచ్చేసి సోనియా, పృథ్వీ, మణికంఠ అండ్ యష్మి. సో కొత్త క్లాన్స్ ఇవి. వీళ్ళది పెద్ద క్లాన్ కాబట్టి సీతా వాళ్ళది లగ్జరీ స్పేస్ ఉంటుంది కదా, అది కూడా వాళ్ళకే వచ్చింది. సో ఇవన్నమాట కొత్త క్లాన్స్ ఫామ్ అయినాయి. మరి గేమ్ ఎలా ఆడతారో, సో ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆడతారా, తగ్గుతారా, నిఖిల్ టీం ఎలా అయిపోద్దో చూడాలి. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమేమి జరుగుతాయి అనేది. సో ఇది లైవ్లో చూసిన తర్వాత మళ్ళీ ఎపిసోడ్ చూడాలంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, లేకపోతే ఏం చేస్తాము, అన్ని అప్డేట్స్ ముందుగానే వచ్చేస్తున్నాయి. సో మీకు కూడా అంతే ముందుగా అందజేస్తున్నాము, బికాజ్ అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కదా ఏం జరుగుతుంది అనేది. సో ఆ ఇంట్రెస్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నాము. ఇది ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్.